నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టైమ్స్. దేశంలో ఆన్లైన్ గేమింగ్ విపరీతంగా పెరిగింది. గేమింగ్ అంటే ఏదో టైం పాస్ కోసం క్యాండీ క్రష్ గేమ్ కాదు. డబ్బులు చెల్లించి మరీ ఆన్లైన్లో గేమింగ్ ఆడడము బాగా పెరిగిపోయింది. ఈ గేమింగ్ కట్టడికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. అయితే ఇదే సమయంలో గేమింగ్ గురించి షాకింగ్ కలిగించే ఒక నివేదిక వెలుగులోకి వచ్చింది. దాదాపు 45 కోట్ల మంది భారతీయులు ఏటా 20 లక్షల కోట్ల రియల్ మనీని గేమ్స్ ద్వారా పోగొట్టుకుంటున్నారని ఓ అంచనా. గేమ్ ఆడితే టైం పాస్ అవుతుందని చాలా మంది యువతనే కాదు, పెద్దవారు కూడా రియల్ మనీ గేమ్స్ ఆడుతున్నారు. కానీ ఇది కేవలం ఆట మాత్రమే కాదు, వాస్తవంగా ఇదొక డబ్బు ట్రాప్ అని నిపుణులు, సైకలాజిస్టులు అంటున్నారు. అంటే ఇది ఎంత వ్యసనంగా మారిందో చెప్పాల్సిన అవసరమే లేదు అనుకుంటాను. ఎందుకంటే ఇటీవల గవర్నమెంట్ అంచనాల ప్రకారం దేశంలో దాదాపు 45 కోట్ల మంది భారతీయులు ఏదో సమయంలో రియల్ మనీ గేమింగ్ ఆడుతున్నారని అంచనా. ఈ ఆన్లైన్ ఆటలతో ఏడాదికి 20,000 కోట్లు ఆ కంపెనీలు లాభాలు సాధించినట్లు ఓ అంచనా కూడా ఉంది. అంటే ఒక్క ఏడాదిలోనే 20,000 కోట్ల రూపాయలను మనం ఆన్లైన్ గేమింగ్కు చెల్లించుకున్న పరిహారం. ఈ గేమింగ్లో భారీ నష్టాలు, వాటి వెనుక ఉన్న విషాద సంఘటనలు చూసిన ప్రభుత్వం ఆ గేమింగ్ యాప్లను నిషేధించింది. 2025లో ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు చట్టంగా మారింది. ఈ చట్టం హానికరమైన రియల్ మనీ గేమ్స్ను నిషేధిస్తూ ఈ స్పోర్ట్స్, విద్యాపరమైన గేమింగ్ ప్లాట్ఫామ్లను ప్రోత్సహిస్తోంది. ఈ చట్టం లక్ష్యం ఏంటంటే కుటుంబాలను ఆర్థిక సంక్షోభం, బానిసత్వం నుంచి కాపాడడము. అదే సమయంలో గేమింగ్ రంగంలో ఉద్యోగాలు, పెట్టుబడులు, గ్లోబల్ ఈ స్పోర్ట్స్ వంటి వాటిని ప్రోత్సహించడం. ఈ ఆన్లైన్ గేమింగ్తో యువత అప్పుల్లో కూరుకుపోవడం, కుటుంబాలు నాశనం కావడం, కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా జరిగాయి. కర్ణాటకలో గత 3 ఏళ్లలో 18 మంది ఆన్లైన్ మనీ గేమ్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. మైసూరులో ఒక కుటుంబం 80 లక్షలు పోగొట్టుకొని 3 ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ముంబై, హైదరాబాద్లోనూ ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. ఈ సమస్య ఎంత విస్తృతంగా, డేంజర్గా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బు పోగొట్టుకున్న వారు అడ్డదారులు తొక్కడానికి వెనుకాడటం లేదు. దోపిడీలని, దొంగతనాలని పాల్పడడం, చివరికి కుటుంబ సభ్యులను పీడించడం వంటి నేరాలను చూస్తున్నాం. ఈ వ్యసనం డబ్బు పోగొట్టుకోవడానికే పరిమితం కాకుండా సిగరెట్లు, మద్యం, డ్రగ్స్ వంటి ఇతర చెడు అలవాట్లకు కూడా దారితీస్తోంది. డబ్బుల కోసం తమ తల్లిదండ్రులను, సన్నిహితులను పీడించడము, మానసికంగా వేధించడం వంటి సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే గేమింగ్ రంగంలో అంతా చెడే కాదు, మంచి కూడా ఉంటుంది. అలానే ఈ స్పోర్ట్స్ అనేది ఒక అద్భుతమైన అవకాశంగా మారుతోంది. ఇప్పటికే ఈ రంగం 1.5 లక్షల డైరెక్ట్ ఉద్యోగాలను సృష్టించింది. 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనాలు కూడా ఉన్నాయి. ప్రతి ఉద్యోగానికి లాజిస్టిక్స్, కంటెంట్ అనాలిటిక్స్ మరో 2-3 ఉద్యోగాలు వస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి, అంటే గేమింగ్ అవకాశాలు మెట్రోలకు మాత్రమే పరిమితం కాకుండా చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఈ కొత్త చట్టం గ్యాంబ్లింగ్ రకం మనీ గేమ్, నిజమైన స్కిల్ బేస్డ్ ఈ స్పోర్ట్స్ను స్పష్టంగా వేరు చేస్తుంది. ఈ చట్టం రూపొందించడానికి ప్రభుత్వం, మంత్రిత్వ శాఖలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, బ్యాంకులు, తల్లిదండ్రులు, గేమింగ్ ఇండస్ట్రీతో సుదీర్ఘ సంప్రదింపులు జరిపింది. ఈ చట్టం హానికరమైన గేమ్స్ను నియంత్రిస్తూ నిజమైన గేమింగ్ ఔత్సాహికులకు మద్దతిస్తుంది.